ఎంఎస్ఆర్ వ్యవస్థాపకుడు ఎం శివారెడ్డి గారు నా మిత్రుడు. మరి ఈ ఎంఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఏడాదికి పేద విద్యార్థుల కోసము ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నాడు. మరి ఇది చాలా అభినందించదగిన విషయము. మరి వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సహాయాన్ని మళ్ళీ ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా ఆన్లైన్ ద్వారా దీన్ని సెలెక్ట్ చేసి పిల్లలకు అందజేస్తున్నది ఈ చారిటబుల్ ట్రస్టు. మరి నేను కోరుకునేది ఒకటే, తెలంగాణ స్పీకర్గా ఈ ట్రస్ట్ ద్వారా ఈ ఒకటే కాకుండా ఇంకా పేద విద్యార్థుల కోసము ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి మరి వారిని కోరుతున్నా. వారితో పాటు వారి సతీమణి శిరీష కూడా, వాళ్ళ పుత్రుడు పుత్రిక కూడా ఈ సంస్థకు సాయం చేస్తున్నారని చెప్తున్నారు. చాలా అభినందనీయము. మరి అదేవిధంగా ఈరోజు తీసుకుంటున్న ₹1 కోటి ఆర్థిక సహాయము విద్యార్థులకు అందరినీ అభినందిస్తూ, మరి అదేవిధంగా వారి తల్లిదండ్రులను కూడా అభినందిస్తూ పిల్లలను మంచి చదువులు చదివిస్తున్నందుకు మరి ప్రభుత్వ పరంగా కూడా విద్యకు సంబంధించి హెల్త్కు సంబంధించి చాలా పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం. బడ్జెట్లో పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు జరుపుతున్నాం. మరి ఇప్పటికే ఈ సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు కానీ, నోట్బుక్స్ కానీ, పిల్లల డ్రెస్సులు కానీ, మరి అదేవిధంగా గురుకుల్ స్కూల్కి సంబంధించిన విషయాలు కానీ చాలా పెద్ద ఎత్తున ఈ విద్య కోసము, మరి అదేవిధంగా ఆరోగ్యం కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఖర్చు చేసే విషయాన్ని మీ ద్వారా ఈ తెలంగాణ ప్రజలకందరికీ నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇప్పుడు తీసుకున్న విద్యార్థులు ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారికి ట్రస్ట్ ద్వారా కానీ లేకుంటే పర్సనల్గా కానీ ఏదైనా సాయం అవసరం ఉంటే తప్పకుండా యాజ్ ఎ స్పీకర్గా నన్ను సంప్రదించవచ్చు. నేను తగిన సాయం చేస్తా, వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ 2023లో స్థాపించి 9 జిల్లాలలో ఆన్లైన్ ద్వారా ప్రతి విద్యార్థులు అప్లై చేసుకునే విధంగా ఎంఎస్ఆర్ చారిటబుల్ తరఫు నుంచి ప్రతి సంవత్సరము 1000 మందికి సాయం చేస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే ఈ పేద విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలనే ఈ మంచి ఉద్దేశంతో వీళ్ళకు సాయం చేయడం జరుగుతుంది. పేద విద్యార్థులు అందరూ కూడా డైరెక్ట్గా ఆన్లైన్ 10th to ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి డిగ్రీ వెళ్ళే పేద విద్యార్థులందరూ 90% మార్కులు వచ్చి 2 లక్షల ఇన్కమ్ లోపట ఉన్నవాళ్ళు అందరూ కూడా అర్హులే. 9 జిల్లాలలో ఉన్న విద్యార్థులందరూ అర్హులే. తెలంగాణలోని 9 జిల్లాలలో వారందరూ కూడా అప్లై చేసుకోవాలని, అప్లై చేసుకుంటే ఎంతమంది అప్లై చేసుకున్నా వాళ్ళందరికీ సాయం చేయడానికి ఈ ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము రెడీగా ఉన్నాము.